ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు తెలుసుకునే 32వ దివ్యదేశం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉన్న 32వ దివ్యదేశంని అరిమేయ మిన్నగరం అంటారు. అరిమేయ మిన్నగరం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, కృష్ణుడు ద్వాపరయుగంలో ఘట నృత్యం చేసేవాడండి. చాలా అద్భుతంగా చేసేవాడు. అది చాలా స్కిల్ ఉండాలన్నమాట. నృత్యం చాలా పెద్ద స్కిల్ ఉండాలి. అదేంటంటే 7 కొండల్ని నెత్తి మీద ఒకదానిపైన ఒకటి పెట్టుకుని, కొన్ని కొండలు కుడి చేతిలోను, కొన్ని కొండలు ఎడమ చేతిలోను అవి ఎగరేస్తూ, గాల్లో ఎగరేస్తూ నృత్యం చేయాలి, ఏమీ పాడకుండా. ఆ కుండలు ఖాళీగానే ఉండొచ్చు, లేకపోతే పాలతో నిండైనా ఉండొచ్చు. ఆ విధమైన నృత్యం చేయటంలో కృష్ణుడు గనుడు అనమాట. అలాంటి నృత్యం చూడాలని ఒకసారి ఉదంక మహర్షి ప్రార్థిస్తే, అండ్ స్వామి ఇక్కడే ఈ దివ్యక్షేత్రంలోనే ఆ దర్శనమిచ్చాడు. ఇక్కడ ఉన్న 12 అనుకుంటున్నాం కదండి మనం. 12 దివ్యదేశాలకి చెప్పుకున్నాం కదా మన ఏకాదశి రుద్రులు. ఇక్కడ ఎవరికి ఒక్కొక్క దివ్యదేశంలోనూ ఒక్కొక్క రూపంలో ఆ ఏకాదశి రుద్రులకి వారు ఏ రూపంలో ఉంటే అక్కడ కూడా స్వామి వారికి అనుగ్రహించడం తెలుస్తాం కదా, డిఫరెంట్ రూపాల్లో. అది అమృత కామేశ్వరుడు, శ్రీ అమృత కామేశ్వరుడు అనే రుద్రుడు ప్రార్థించటం వల్ల ఇక్కడ స్వామికి సన్నిధి ఏర్పడిందనమాట. అది ఇక్కడ ఎవరికైనా ఏమన్నా కోరికలు తీరాలనుకున్నా, వాటికి ఏమైనా విఘ్నాలు కలుగుతున్నా ఆ కోరికలన్నీ నిర్విఘ్నంగా నెరవేరుస్తాయి ఈ స్వామిని కనుక మనం ఇక్కడ ప్రార్థిస్తాయి. ఇక్కడ స్వామి ఇద్దరితోటి మన ఇద్దరు భార్యలతోటి కలిసి మనకి సాక్షాత్కరిస్తాడు స్వామి. సో ఈ దివ్యదేశం కూడా చాలా పవిత్రమైన దివ్యదేశం, అరిమేయ మిన్నగరం. జై శ్రీమన్నారాయణ.